జగన్ గారికి, సూర్య గారికి, రామ్జీ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ అందరూ ఎలాగైనా ఒక గ్రేట్ ఫిల్మ్ డెలివర్ చేయాలని ఒక ప్యాషన్తో చేశారు. ఈ సినిమా అందరూ కేవలం ఒక మంచి సినిమా డెలివర్ చేద్దామనే ప్యాషన్తో చేశారండి. ఎవరు జాబ్ లాగా చేయలేదు. దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సారీ సార్, ఏమనుకోకండి. నెక్స్ట్ మా అనిల్, మా కో-డైరెక్టర్ అనిల్ ఎక్కడున్నాడు? అనిల్ని స్టేజ్ మీదకి పంపించండి ప్లీజ్. అనిల్ అనే వ్యక్తి ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ, అనిల్ దా క్విక్గా, ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత కష్టపడ్డాడో నేను చెప్పలేను. ఇలాంటి వాళ్ళతో పనిచేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరెన్నో సినిమాలు అనిల్తో చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అనిల్, కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అసలు నాకు తెలిసి ఈ మనిషి నిద్రపోయి ఒక నెల రోజులే ఉంటుందండి. కంగ్రాట్స్ అనిల్. అండ్ ఈ సినిమాలో ఎవరినైనా మిస్ అయి ఉంటే నన్ను క్షమించండి. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడేశాను. బట్ క్విక్గా క్లుప్తంగా చెప్పాలంటే ఈ సినిమాలో పాటైన జగపతి బాబు గారు, శ్రియా గారు, జయరామ్ గారు, వాళ్ళకి కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదండి. వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టు. వాళ్ళందరూ కేవలం మా ప్యాషన్ చూసి మేము సినిమా తీద్దామనే కమిట్మెంట్ చూసి ఈ సినిమాలో వాళ్ళు -18 degreesకి వచ్చారు, కొండల్లోకి వచ్చారు. ఎక్కడ వ్యానిటీ లేకపోయినా, ఏ స్టాఫ్ లేకుండా వాళ్ళు మాతో పాటు తిరిగారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇండియా దట్స్ ఇట్. మా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మైత్రి శశి గారికి, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సినిమాకి ఇంత గ్రాండ్ రిలీజ్ ఇచ్చినందుకు. యూఎస్లో చేస్తున్న శ్లోకాకి, అండ్ మాకు నార్త్లో మా వెనకాలే ఉండి మా వెనుదండుగా ఉన్న కరణ్ జోహార్ గారికి థ్యాంక్ యూ. మరొక థ్యాంక్స్ మీట్ ఉందని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఇక్కడ మిస్ అయిన వారి పేర్లన్నీ చెప్తాను, ఎక్కువసేపు మాట్లాడలేదు. అండ్ ఇందాక మా డైరెక్టర్ గారు కొన్ని చెప్పడం మర్చిపోయారు. ఆయన వాటిని ఇంక్లూడ్ చేస్తా అంటున్నారు. సో యా, ఓవర్ టు యూ. సారీ అండి, ఐమ్ వెరీ స్టూపిడ్ నాట్ టు మెన్షన్ శ్రీకర్ ప్రసాద్ గారు. నేను 2 సినిమాలు ఎడిట్ చేశాను. బట్ శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాక సిగ్గు లేకుండా చెప్తున్నాను, ఐవ్ లర్న్డ్ ఎడిటింగ్. సార్ ఆయన ఉండడం వల్లే సినిమాలు ఎక్కడ ల్యాగ్ లేకుండా స్పీడ్, ఆ టెంపోస్ అవన్నీ మెయింటైన్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఉత్తరా ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ సీను గారికి, అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ రేఖాకి, లంకా గారికి థ్యాంక్ యూ సో మచ్. లాట్ ఆఫ్ టైమ్ దే హవ్ స్పెంట్. అండ్ వంశీ అన్నకి, శేఖర్ అన్నకి, #మనోజ్కి, తేజు, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అవ్వలేదు సార్, అవ్వలేదు, ఏం మిస్ అవ్వలేదు. లాస్ట్కి పెట్టా, లాస్ట్కి స్పెషల్ మ్యాటర్ ఇప్పుడు లాస్ట్కి ఉండాలి కాబట్టి ఆపాను. అండ్ ఈ సినిమాకి ఇంత గొప్ప పబ్లిసిటీ డిజైన్ చేసిన అనంత్ గారికి నా ఫస్ట్ సినిమా నుంచి చేస్తూ ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమా ఎప్పుడైనా సినిమా తాలూకా విజువల్ స్కేల్, స్పాను ఒక పోస్టర్లో తెలియజేయటం అనేది చాలా కష్టమైన ఒక విషయం. అంత టైము, ఎఫర్టు పెట్టి ఇది ఇలా డెలివర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనంత్ గారు. నా స్టైలిస్ట్ లంకాకి థ్యాంక్స్ అలాట్ లంకా గారు ఫర్ డిజైనింగ్ దిస్ పెక్యులియర్ లుక్ ఆఫ్ వేద. ఐ థింక్ పిల్లల్లో చాలామంది ఇప్పుడు ఆ వేద లుక్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ కుర్రాళ్ళని ఎంకరేజ్ చేయటంలో ఎప్పుడూ ముందుండే గోల్డెన్ హార్ట్ మా రెబల్ స్టార్ శ్రీ ప్రభాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఒక్కసారి అడగంగానే మా సినిమా కోసం ఇది చేసి పెట్టినందుకు వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ సార్ ఎప్పుడు తీసుకెళ్తున్నారు సార్ ఆయన దగ్గరికి? ఆయనకి నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలి. బట్ ప్రభాస్ సార్ థ్యాంక్స్ అలాట్ సార్. ఇట్ మీన్స్ అలాట్. మీరు సినిమా స్టార్టింగ్లో ఈ కథని నరేట్ చేయటం వల్లే దీనికి ఆ వెయిటేజ్ వచ్చింది. సో థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఆడియన్స్ అందరికీ. థ్యాంక్ యూ. మిరా ఈజ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఒక సినిమా అవుద్ది. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ అండి. నేను బ్లాంక్లో చాలా మిస్ అయ్యానండి.